హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నగరిలో రోజా గారికి షాక్ తగిలింది సార్. అంటే నగరిలో ఉన్న 5 మండలాలకు చెందిన 10 మంది వైసీపీ నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా టీడీపీలోకి షిఫ్ట్ అయ్యారు. అయితే రోజా గారి ఓటమికి ఇది మొదటి స్టెప్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగింది, మరి ఇది రోజా గారు ఎలా డీల్ చేస్తారు? నిన్న ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే మొత్తం 5 మండలాలు ఉన్నాయి: నగిరి, పుత్తూరు, వడమలపేట, నిండ్ర, విజయనగరం, విజయపురం. సో ఈ 5 మండలాల నాయకులు ప్రధానమైన నాయకులు వీళ్ళే ఎప్పటి నుంచో కూడా ఒక దాని ఏమంటారు అసమ్మతి వర్గం అని చెప్పచ్చు. వీళ్ళ వెనక పెద్దిరెడ్డి ఉన్నారనేది చెప్తారు, కానీ ఏదేమైనా వీళ్ళకి ఈ రోజుకి ఎప్పటి నుంచో పడట్లేదు. సో ఆ మధ్య కూడా వీళ్ళందరూ కలిసి తాడేపల్లి వెళ్ళి జగన్ కలవడానికి ట్రై చేస్తే జగన్ కలవలేదు. రోజా కూడా వస్తుంది, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అలిగి వెళ్ళిపోయారని కూడా మనం కూడా చెప్పుకున్నాం. సో అప్పటి నుంచి నిజానికి రోజాకి అక్కడ టికెట్ ఇవ్వరేమో అనేది కూడా ఉనింది, కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా నేను చెప్పాను గతంలో. ఎందుకంటే రోజా ఒక ఫైర్ బ్రాండ్, తెలుగుదేశానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడగలిగిన ఏకైక మహిళ వైసీపీలో. సో ఆమెని వదులుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆమె యాంటీ అయినా మళ్ళీ జగన్కి యాంటీగా అలాగే మాట్లాడగలిగిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండింది, అప్పుడు ప్రత్యర్థుల్ని అలాగే మాట్లాడింది. మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఇప్పుడు తెలుగుదేశంలో మాట్లాడుతుంది. రేపు పొద్దున ఈమెను టికెట్ ఇకపోతే చంద్రబాబు ఎన్ని ఉన్నా మళ్ళీ చేర్చుకోవడానికి కూడా గ్యారంటీ లేదు. సో అందుకని జగన్ ఏం చేశాడంటే ఓడిపోయినా పర్లేదు అనుకున్నట్టుగానే ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఈ సిచ్యువేషన్ జగన్కి తెలీదా? ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన 4-5 రకాల నివేదికలు తెప్పించుకుంటున్నాడు కాబట్టి తెలియకుండా పోయే ప్రసక్తి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయితే వీళ్ళు పోతే పోనీ అనుకొని వదిలేస్తారని తెలీదు. మొన్న మాత్రం వడమాలపేటకు సంబంధించిన మురళీధర్ రెడ్డిని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి తీసేశారు. సో ఈ నేపథ్యంలో నిన్న ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నారు. ముఖ్యంగా కొప్పేడుకు సంబంధించి నిండ్ర మండలంలో ఉంటుంది. కొప్పేడు మా ఊరు పక్కన యాక్చువల్గా. సో మాజీ శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ ఆయన చక్రపాణి రెడ్డి. సో తను నాయకత్వంలో చాలామంది బయటకు వచ్చేసారు ఇప్పుడు. అట్లాగే వడమాలపేట జడ్పీటీసీ ఇందాక చెప్పిన సస్పెండ్ అయిన మురళీధర్ రెడ్డి అతను వచ్చాడు. అట్లాగే ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు వీళ్ళిద్దరు. భాస్కర్ రెడ్డి కూడా నేను చెప్పిన కొప్పేటి రెడ్డివారి భాస్కర్ రెడ్డి, చంగారెడ్డి గతంలో మినిస్టర్గా పనిచేస్తాడు, వాళ్ళ అన్న కొడుకు ఈ అబ్బాయి. సో తను కూడా బయటకు వచ్చేసాడు. దాని తర్వాత లక్ష్మీపతిరాజు, అక్కడ చిత్రే కమ్యూనిటీ కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటుంది. గతంలో కూడా చిత్రే కమ్యూనిటీ నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. సో అది తర్వాత సర్పంచులు తులసిరెడ్డి, గోపి, ప్రభాకర్, సంపూర్ణ, జయమ్మ, మనోహర్ నాయుడు 6 మంది సర్పంచులు ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. మా ఊరు సర్పంచ్ కూడా జయమ్మ గారని ఆమె కూడా రిజైన్ చేశారు. వీళ్ళందరూ ఏంటంటే చక్రపాణి రెడ్డి వర్గం బేసిక్గా. సో అట్లాగే మొదలయార్ కమ్యూనిటీ కూడా అక్కడ ఒక 40,000 ఓట్లు ఉంటుందని చెప్తారు నగిరిలో. యాక్చువల్గా ఆమె బలం వచ్చి మొదలయార్ కమ్యూనిటీ, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ సెలవుమని ఆయన మొదలయార్ కమ్యూనిటీ ప్లస్ తమిళన్ తను. ఈ నగిరి అనేది ఏంటంటే తమిళ్ బార్డర్లో ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ నగిరి చుట్టుపక్కలంతా కూడా మొదలయార్స్ బలంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా వీవింగ్ కమ్యూనిటీ. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో నిరంతరం టచ్లో ఉండడం, తమిళోడు కావడం, సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే తన అందుబాటులో ఉండడం. అందువల్ల నిజానికి ఈమె ఈ 2 సార్లు కూడా గెలిచింది, చాలా టఫ్గానే గెలిచింది. ఫస్ట్ అయితే 2014లో ముద్దుకృష్ణ నాయుడు ఉన్నప్పుడు దాదాపు 800 చిల్లర ఓట్లతో ఆమె గెలిచింది. తర్వాత 2019లో జగన్ మీద అంత వేవ్ ఉన్నప్పుడు కూడా ఆమె గెలిచింది 2000+ ఓట్లతోనే, భాను ప్రకాష్తో. సో ముద్దుకృష్ణ నాయుడు వాళ్ళ పెద్ద అబ్బాయి. సో అందువల్ల మేమీ బంపర్ మెజార్టీతో ఎప్పుడూ గెలవలే. ఆ నేరో మెజార్టీకి కూడా వాళ్ళ హస్బెండ్ కారణం ఈమె కంటే. నిజానికి ఈమె ఫైర్ బ్రాండ్, పార్టీకి బాగా మంచి అసెట్ అవన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయాలి. ఈమె అది చేయలేదు. మనకు తెలుసు కదా, ఈమె ఎప్పుడు చూసినా హైదరాబాద్లో షోలలో ఉండడం. ఈ పని ఎమ్మెల్యే అయినాక మళ్ళీ ఎందుకు షోలు ఇవన్నీ? అప్పుడే ఆమె మీద విమర్శలు వచ్చాయి. చేస్తే రాజకీయం చేయలేదా, నువ్వు సినిమాలు షోలు చేసుకో, రెండింటినీ చేస్తానంటే ఎలాగా?
సో ఫుల్ టైం జాబ్ అది ఎమ్మెల్యే అనేది. ఇవాళ నేను పార్ట్ టైం చేస్తానంటే కుదరదు ఎవరైనా, ఎందుకంటే ఫుల్గా పనిచేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అందుకని ఆమె అక్కడ పనిచేయడం అనేది ఎప్పుడూ చేయలేదు. సో వాళ్ళ హస్బెండ్ వల్లనే ఆమెకు ఆ మాత్రం ఉంది. ఇప్పుడు ఏంటంటే అది కూడా ఆమెకు మిగతా వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన చక్రపాణి రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా గట్టిగా నిలబడి వైసీపీని గెలిపించాలని చెప్పి నిలబడి, ఆమెతో ఇబ్బందులు ఉన్నా కూడా ఇంతకాలం నిలబడ్డారు. కానీ ఎంతకాలం చూస్తారు? అందుకనే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అందుకే జగన్ 80 మంది పైన మార్చారంటే కారణం ఏంటంటే జగన్ మీద ఎంత అభిమానం ఉన్నా లోకల్గా అక్కడ ఉన్న వాళ్ళ ద్వారానే కదా పనులన్నీ చేయించు. ప్రతిసారి జగన్ దగ్గరికి రాలేరు కదా. సో అందుకని అక్కడ క్యాండిడేట్లు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. అందుకనే ఇక్కడ మనకు తెలంగాణలో ఓడిపోవడానికి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చకపోవడం. కేసీఆర్ ఏమనుకున్నాడు, నన్ను చూసి వేస్తారు అనుకున్నాడు. అంటే జనరల్గా కేసీఆర్ పట్ల పాజిటివ్ ఉన్నా అక్కడ క్యాండిడేట్ పట్ల నెగిటివ్ ఉంటే వాళ్ళని గెలిపించరు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళతో పని చేయాలి కదా వెళ్ళి. ఈమె ఎప్పుడు అసలు అందుబాటులో ఉండదు. ఏ పని, ఇప్పుడు చాలా పనులు ఉంటాయి ఇటువంటి నాయకులకి. ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఊర్లో ఏదో ఒక పని అడుగుతారు, వాళ్ళు చేసి పెట్టాలంటే ఎమ్మెల్యేని అడగలవాలి. ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుంది? అందుబాటులో ఉండదు. సో ఆయనేమో అటు తమిళ పాలిటిక్స్లో కూడా ఆయన, ముఖ్యంగా యూనియన్ పాలిటిక్స్లో ఆయన యాక్టివ్గా ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఆయన సెక్రటరీ ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడు, ఇతర పోస్టులు ఏమో ఉన్నాయి ఆయనకి. సో ఆయన అటు ఉండాలి ఇటు ఉండాలి. ఈమెమో హైదరాబాద్లో ఉంటుంది. ఎవరు వాళ్ళ తమ్ముళ్ళు అక్కడ దందాలలో దిగేశారు. వీళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు రోజాకి. సో ఇట్లా అన్ని వైపుల నుంచి ఆమెకు నెగిటివ్ ఉంది. అదేదంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచి అంటే ఆమె రివర్స్లో రచ్చ గెలిచింది కానీ ఇంట గెలవడం అనేది చేయలేదు. సో అది నెగిటివ్ ఆమెకి. జగన్ నిజానికి ఇచ్చుండకపోయింటే వీళ్ళందరూ కూడా పనిచేసి, వీళ్ళు అప్పుడే చెప్పారు మేము రోజాకి కాకుండా ఎవరికైనా ఇవ్వండి మేము పనిచేస్తామని. కానీ జగన్కి ఉన్న ఆబ్లిగేషన్స్ జగన్కి ఉన్నాయి. ఆ రకంగా ఆయన రోజాకి ఇవ్వకుండా ఉండలేకపోయాడు. సో ఇప్పుడు అన్ని సర్వేలు కూడా రీసెంట్గా వచ్చిన మన రవిప్రకాష్ సర్వేతో సహా అన్ని సర్వేలు రోజా ఓడిపోతుందని చెప్తున్నారు. వీళ్ళు రావడం అయితే పెద్ద ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. తెలుగుదేశం క్యాంపెయిన్ చేస్తారు వీళ్ళు, అందులో కసిగా వీళ్ళు వర్క్ చేస్తారు. ఆల్రెడీ ఆమె ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నా కూడా ఎవరు నోన్ లీడర్స్ లేరు ఆమె దగ్గర. రెండోది ఏంటంటే ఒక ఊరికి ఆమె రాగానే ఆ ఊరిలో ఉన్న వైసీపీ నాయకులే చల్లగా జారుకుంటున్నారండి ముందుగానే, ఈమెతో ఎందుకులే మొహమాటం అని. అట్లాంటి ఒక నెగిటివ్ని ఆమె మూటగట్టుకున్నది. అది పెద్ద తప్పు, అది స్వయంకృత అపరాధం అని చెప్పాలి. నిజానికి నగిరి నియోజకవర్గంలో వైసీపీకి మంచిగా ఉంది, జగన్కి అనుకూలంగా ఉంది. మొన్న కూడా కొంతమంది వీడియోలు పెట్టారు లోకల్గా. ఖచ్చితంగా జగన్ పట్ల పాజిటివ్ ఉంది, కానీ రోజా పట్ల నెగిటివ్ ఉంది. జనాలు ఒకవేళ ఓట్లు వేయాలనుకున్నా అక్కడ ఓట్లు వేయించే వాళ్ళు ఎవరు? ఇటువంటి నాయకులే కదా, ఈ సర్పంచులు ఎంపీపీలు. వీళ్ళు వేయించాలి. వీళ్ళు అడ్డం తిరిగితే ఎలా పడతాయి ఓట్లు? సో ఇది మేజర్ ప్రాబ్లం. సో కాబట్టి రోజా గెలుపు కష్టమే అనే అదే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అది ఆమె ఎప్పటి నుంచో ఉంది, వ్యతిరేకత ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఆమె ట్రై చేయకుండా ఎంతసేపు వాళ్ళని కూడా విమర్శిస్తూ ఇది చేస్తుంది తప్ప కనీసం వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఇది రెగ్యులర్గా పొలిటీషియన్స్ చేసే పని. ఎప్పుడైనా కూడా అసంతృప్తివాదుల్ని వాళ్ళని కూర్చోబెట్టుకొని మన వైపు నుంచి జరిగిన తప్పులకి సారీ చెప్పి ఇక మీద జరగదు, ఇప్పుడు ఏం కావాలి చెప్పండి మీకు అవన్నీ అని చెప్పి మాట్లాడుకొని చేయాలి. అదేమీ చేసుకోకుండా నాకు జగన్ అండ ఉంది కదా అని రెచ్చిపోతే జగన్ ఉండొచ్చు, ప్రజల అండ కూడా ఉండొచ్చు, కానీ ఆ ప్రజల్ని ఓట్లు వేసే ఒక మెకానిజం చాలా ఇంపార్టెంట్. అందువల్ల లోకల్ స్థానిక లీడర్లు అనేవాళ్ళు కానీ ఆ పని చేయకపోతే ఓటు వేయాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు వేయలేరు. చాలా చోట్ల ఏంటంటే ఆ లోకల్ లీడర్ బలం ఉంటుంది, ఆయన కాదని మనం వేరే పార్టీకి ఓట్లు వేయరు. ఎందుకంటే రేపొద్దున అతనితో ఏవో పనులు ఉంటాయి. సో అతనితో కావచ్చు, ఆమెతో కావచ్చు. ఇప్పుడు సర్పంచ్ ఉంటారు, సర్పంచ్కి అనుకూలంగా ఉండేవాళ్ళు లోకల్గా ఉంటారు. సర్పంచ్ మారిపోయినప్పుడు వీళ్ళు కూడా మారిపోతారు. ఎందుకంటే రేపు పొద్దున సర్పంచ్తో వీళ్ళకి పనులు ఉండొచ్చు. సో ఇలాగా స్థానికంగా నాయకులు, స్థానికంగా ఉండే వైసీపీ క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళతో ఆమె గొడవ పెట్టుకోవడం అనేది ఆమెకు పెద్ద ఇబ్బంది అయింది. అది కూడా 5 మండలాల్లో స్ప్రెడ్ అయింది బాగా మొత్తం.
సో అది ఆమె స్వయంకృతాపరాధమే అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్.